హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు Medplus టీవీ. వేసవిలో చాలా మంది చెమటకాయల సమస్యతో బాధపడుతుంటారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని ఈ సమస్య బాధకు గురి చేస్తుంటుంది. ఈ చెమటకాయలు శరీరం మీద ఎక్కడైనా రావచ్చు, కానీ ఎక్కువగా ముఖం, మెడ, ఛాతీ, తొడలు, గజ్జల మీద ఎక్కువగా వస్తాయి. చర్మం మీద పొడుస్తున్నట్లుగా అనిపించే ఈ గాయాలు అసౌకర్యానికి గురి చేస్తాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆరోగ్య నిపుణులు అందించిన చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం. చెమటకాయలు ఏర్పడినప్పుడు టైట్గా ఉండే వస్త్రాలను కాకుండా వదులుగా ఉండి గాలి తగిలే బట్టలు వేసుకోవాలి. సింథటిక్ వస్త్రాలను వేసుకోకుండా కాటన్ వస్త్రాలను ధరించడం ఉత్తమం. నీరు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు లాంటివి తీసుకోవడం వలన మన శరీరం హైడ్రేట్గా ఉంటుంది. మసాలా, వేపుళ్ళు, జంక్ ఫుడ్ను పక్కన పెట్టి హెల్దీ డైట్ను తీసుకోవాలి. స్కిన్ తడిగా ఉండకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఉదయం సాయంత్రం చల్లని నీటితో స్నానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. వెలుతురు తగిలే ప్రదేశాలలో ఉండడం శ్రేయస్సుకరం. ఫ్యాన్స్, ఎయిర్ కూలర్లు, ఏసీలను వాడడం మంచిదని గుర్తుంచుకోండి. దీని వలన చర్మం పొడిగా ఉంటుంది. మొహంపై ఐస్ ప్యాక్స్, చల్లని కాటన్ కర్చీఫ్ వేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. చెమటకాయలను నివారించే పౌడర్లను వాడడం మంచిది. పెరుగు, రోజ్ వాటర్, గంధం, ముల్తానీ మిట్టి, అలోవెరా, బేకింగ్ సోడా, ఓట్ మీల్ను చర్మం మీద అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చెమటకాయల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే నీటితో కడిగేశాక మెత్తని టవల్తో తుడుచుకోవాలని గుర్తుంచుకోండి. ఇంటి చిట్కాలతో ఎటువంటి ఉపశమనం కలగకపోతే వైద్యులను తప్పక సంప్రదించాలి. వైద్యులు కొన్ని రకాల మందులను ఆశ్రయించవచ్చు. ఆయింట్మెంట్స్, యాంటీహిస్టమైన్లు, స్టెరాయిడ్ క్రీమ్లను వైద్యులు సిఫారసు చేయవచ్చు. ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలు పాటిస్తే కొన్ని రోజుల్లోనే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక్కడ మీకు ఆరోగ్య నిపుణులు సూచించిన సమాచారాన్ని మాత్రమే అందిస్తున్నామని గుర్తుంచుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Medplus టీవీ.